మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాతం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకొని దాన్ని రేపు శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి, ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది. ఇప్పుడు అదే చట్టాన్ని మనం రద్దు చేయాలంటే సభ ద్వారానే ఆ బిల్లుని రద్దు చేసుకోవాలి. దీన్ని రద్దు చేసిన తర్వాతనే ఇది యాక్సెప్ట్ కాబడదు, ఆమోదించబడదు. అందుకని దీన్ని శాసనసభకు తీసుకురావాలని మేము క్యాబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. దీనిలో 2-3 అంశాలు మీకు చెప్తాను. ఈ చట్టంలో రద్దు చేయాలనేటువంటి అంశం మీద మీరు కూడా అవగాహనతో ఉంటే, ప్రజలకు కూడా అవగాహన కలిగితే ఏ ఒక్కరు దీన్ని ఉపేక్షించరు. ఇదేదో మా రాజకీయ ప్రయోజనం కోసం చేసేది కాదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం, రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనం కోసం రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ అథారిటీని ఈ యొక్క 2022ని రద్దు చేయడానికి నిర్ణయించాం. దీంట్లో ఏముందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మన అందరికీ తెలుసు, మన ఆస్తిని మనం అమ్మినా, కొన్నా, లేకుంటే వారసులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాఖలా చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టింది. రిజిస్ట్రేషన్ చట్టం ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉన్నారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఈ చట్టంలో ప్రభుత్వ అధికారి అనేటువంటి పదాన్ని తొలగించి ఎవరైనా దీన్ని రిజిస్టర్ చేయొచ్చు, టైటిలింగ్ రిజిస్టర్ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు. ప్రభుత్వ అధికారిని కాదు, ఎవరినైనా అనే పదం పెట్టారు. ఎవరినైనా అంటే ఎవరు? వైసీపీ శాసనసభ్యుడా, లేకుంటే వైసీపీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రా, లేకపోతే వైసీపీకి సంబంధించిన గూండాలా, వైసీపీకి సంబంధించిన నాయకుల? ఎవరు ఆ ఎవరైనా అనే పదం క్లియర్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అధికారులు ఉన్నారు. ఒక జిల్లా తీసుకుంటే జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఉన్నాడు,
డిప్యూటీ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు, అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. అలాగే సచివాలయానికి మార్చామన్నారు, సచివాలయంలో కూడా ఒక రెవెన్యూ అధికారి ఉన్నాడు. కానీ మొత్తానికి ఈ చట్టం ద్వారా ఎవరైనా ఉండొచ్చు అంటే ఎవరు ఉండాలి, ఎవరైనా అనే దానికి ఏమి డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఆ చట్టంలో. అంటే ఏ వైసీపీ అధికారినైనా నాయకుడినైనా ఒక అధికారిగా పేరు రాస్తే వాళ్ళు ఎవరైనా ఇది ఈ భూమి ఫలాని ఎలా ఇదంటే ఆయనదే భూమి. 2 సంవత్సరాల లోపల అయ్యా ఈ భూమి ఆయనది కాదు నాది అని భూ యజమాని రావాలి మన దగ్గరికి. ఎవరి దగ్గరికి రావాలి? ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి రావాలి. వైసీపీ చట్టంలో ఎవరినైతే పెడతారో ఆయన దగ్గరికి పోవాలి. ఆయన వైసీపీ వ్యతిరేకంలో ఉన్న రైతు అయితే ఇది నీది కాదు ఆయనదే పో అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి అప్పీల్కి? మధ్యలో ఎవరు లేరు. తహసీల్దార్ లేడు, ఆర్డీఓ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, కలెక్టర్ లేడు, సీసీఎల్ఏ లేదు. నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్ట్స్కి కూడా పోవడానికి లేదు అది ఈ చట్టం ప్రకారం. జిల్లా కోర్టులు కానీ జిల్లాలో ఉన్న సివిల్ కోర్టులకు కానీ ఎక్కడికి పోవడానికి అధికారం లేదు ఈ చట్టంలో. నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. నేరుగా హైకోర్టుకి వెళ్ళడానికి ఎంతమందికి వెసులుబాటు ఉంది? లక్షలాది మంది, కోట్లాది మంది రైతులు, పేద వర్గాల ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి నాదే అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన ఒక దుస్థితి ఒక సామాన్య రైతుకి, సామాన్య పౌరుడికి ఈ చట్టం ద్వారా దఖలపరిచే ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి. అందుకని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా అని పెట్టడంలోనే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన బయటపడతా ఉంది. ఇది ఒక కారణం. ఈ రెండవది, సివిల్ కోర్టులు కూడా దీంట్లో జోక్యం కలిగించుకోవడానికి లేదు. ఆఖరికి జిల్లా స్థాయిలో ఉన్న ఏ కోర్టుకు కూడా దీనికి అధికారం లేదు మేము చేస్తామని చెప్పడానికి. అన్నీ కూడా హైకోర్టుకే పోవాలి. ఒక 1/2 ఎకరా ఎవరైనా ఉండి అయ్యా నా భూమి వాళ్ళు తీసుకున్నారని అంటే హైకోర్టుకి పోవాలి. ఒక సామాన్య పేదవాడికి, ఒక నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని గుండెలు బాదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సామాన్య రైతులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఇదేనా నువ్వు ఇచ్చే సంక్షేమం? ఇదేనా నువ్వు ఇచ్చిన చట్టం? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? పేదవాళ్ళ ఆస్తులు గుంజుకోవడానికి ఒక చట్టాన్ని తయారు చేశారు. అలాగే ఎవరైనా వారసత్వం కింద ఎవరైనా ఇప్పుడు నా ఆస్తి నా కొడుక్కి నేను రాసిచ్చినా అది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే వైసీపీ వాళ్ళు నియమించారో అతని దగ్గర చేసుకోవాలి. ఇంకెక్కడా లేదు భాగం. నా రిజిస్ట్రేషన్ చెల్లదంటే నా కొడుకు పోయి హైకోర్టుకి పోయి తెచ్చుకోవాలి. ఇది మా నాన్న పిత్రార్జితం అయ్యా నాకు ఇచ్చాడని చెప్పుకోవడం. ఎంత దారుణమైనటువంటి పెట్టారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ నిర్వీర్యం, జిల్లా రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి హడావుడిగా ఈ చట్టాన్ని పెట్టి స్టేక్ హోల్డర్స్తో సంబంధం లేకుండా, స్టేక్ హోల్డర్స్ అంటే దీనిలో ప్రధానంగా రైతులు, రైతు సంఘాలు, అలాగే అధికార యంత్రాంగం, అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరి అభిప్రాయాలు ఏమీ తీసుకోకుండానే స్టేక్ హోల్డర్స్ని నిర్లక్ష్యం చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేసే విధానం కూడా ఏంటంటే ఎవరైనా వచ్చి ఇది నా ఆస్తి ఒక పట్టా రాసిండంటే ఒరిజినల్ పట్టా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వైసీపీ ఏర్పాటు చేసేటువంటి అధికారి దగ్గర ఒరిజినల్ ఉంటుందట. జెరాక్స్ కాపీ మాత్రమే లబ్ధిదారుడికి ఇస్తారు. ఈ జెరాక్స్ కాపీ ఎందుకు పనికిరాదు, 4 తీసుకొని కూడా పనికిరాదు, లోన్ తీసుకోవడానికి అసలు పనికిరాదు.
ఏ బ్యాంకుకి పోయినా దీన్ని చెల్లుబాటు కాదు. దీని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే జెరాక్స్ కాపీతోనే అప్పీల్కి వెళ్ళాలంట. ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరంట? ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటుందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఎవరైతే వైసీపీ నాయకులు నిర్ధారిస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కుదవ పెట్టుకోవచ్చు, బ్యాంకులకు పెట్టుకోవచ్చు, లేదా దాన్ని దించి ఇంకొకరికైనా రాసేయచ్చు. ఎంత దారుణమైనటువంటి రిజిస్ట్రేషన్ చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి జెరాక్స్ కాపీలతో రైతాంగాన్ని మోసం చేయడానికి తయారైనటువంటి వ్యవస్థ ఒకటి సృష్టించారు. అందుకనే ఈరోజు కనీసం మర్యాద గౌరవం కూడా రైతాంగానికి లేకుండా రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం, రైతుల ఆస్తులకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం రైతుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూసి మార్చే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరిగింది అని చెప్పడానికి సిగ్గుపడుతుంది. మేమందరం కూడా ఇలాంటి వ్యవస్థ సృష్టించారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలోని. పాత ప్రభుత్వం వైసీపీ నాయకత్వం చేసినటువంటి ఒక సిగ్గుమాలిన చట్టం ఇది అని ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో అవసరమైతే ఈనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరుస్తామేమో భవిష్యత్తులో నిర్ణయిస్తామే తప్ప ఇప్పుడు మాత్రం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. రద్దు చేసి కోట్లాది మంది రైతులకి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ని రద్దు చేయడానికి ఈ అన్ని సహేతుకమైన కారణాలని దృష్టిలో పెట్టుకుని మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి మీ అందరి ముందు ఈరోజు మీ అందరికి కూడా ఈ విషయం తెలియచెప్పాలని ప్రత్యేకంగా మీ ద్వారా రైతాంగానికి కూడా ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం. నా ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, నా తదనంతరం నా బిడ్డలకి ఇచ్చే ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక భరోసా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నా ఆస్తులకు రక్షణగా నిలబడ్డది, నా కుటుంబానికి రక్షణగా నిలబడ్డది చంద్రబాబు నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక భరోసాని ఈ రాష్ట్ర ప్రజానికానికి కలిగించడానికే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం. దీనివల్ల యథాతథంగా ఎవరి భూములు వాళ్ళవే, ఎవరి ఆస్తులు వాళ్ళవే, దాని ప్రకారమే మేము నిర్ణయం చేయడం జరుగుతాము. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842